హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రైతు నేస్తం. నేను ప్రజెంట్ శ్రీకాకుళం రావడం జరిగింది. ఇక్కడ హరి గారు తను బాగానే చదువుకుని గోవు యొక్క పంచగవ్యాలతో గో ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేస్తూ స్వయం ఉపాధిని పొందుతున్నారు. తను ఎందుకు ఈ తయారీని ఎంచుకున్నారు, అలానే ఈ పంచగవ్యాలతో ఎటువంటి గో ఆధారిత ఉత్పత్తుల్ని తాను తయారు చేస్తున్నారు, ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేవి వారిని కలిసి వారి మాటల ద్వారా తెలుసుకున్నాం. నమస్తే హరి గారు. నమస్తే అండి. మీరు ఏం చదువుకున్నారు? నేను కరెస్పాండెంట్ డిగ్రీ పూర్తి చేశాను. రెగ్యులర్ ఐటీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. హైదరాబాద్లో కొన్నాళ్ళు జాబ్ చేశాను. ఓకే, మరి చదువుకున్నా అన్నారు, జాబ్ చేశారు. అయితే ఈ గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేయాలన్న ఆలోచన ఎందు గురించి వచ్చింది? దీన్నే స్వయం ఉపాధిగా ఎంచుకోవడానికి గల కారణం యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మాకు ఇన్స్పిరేషన్ వచ్చి రాజీవ్ దీక్షిత్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు. ఓకే, తన వీడియోస్ మా మామయ్య ఎక్కువ చూపించేవారు. సో అదంతా చూసాక ఫస్ట్ గో విశిష్టత తెలిసింది. మన దేశం ఈ రోజు అంటే అందరూ ఇంకా డెవలప్ అవుతుంది అని రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఎందుకు అవ్వట్లేదు అనేది కారణాల మీద ఆయన వీడియోస్ కొన్ని విన్నాక, కొంత పరిశోధన చేశాక అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం ఉపాధి అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మనం చైనా దేశాన్ని తీసుకున్నా, ఇప్పుడు అందరూ అక్కడ డెవలప్ అవుతుందని అంటున్నారు. ఇంతకుముందు మనది అంతకన్నా ఉండేది. అది ఎందుకు ఆగిపోయిందంటే మన దగ్గర కుటీర పరిశ్రమలు లేకుండా అయిపోయాయి. ఇప్పుడు చైనా స్ట్రెంత్ కుటీర పరిశ్రమలు మెయిన్, కానీ మనం కొనే ప్రతి ప్రోడక్ట్ మనం బయట కంట్రీస్ నుంచి కొంటున్నాం, మనం ఇక్కడ తయారు చేసుకొని కొనుక్కోవట్లేదు. రీజన్ ఏంటంటే మనకి ఉద్యోగాల మీద వ్యామోహం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వయం ఉపాధి చేయాలంటే వాళ్ళకి ఒక విధమైన భయం అనమాట, సక్సెస్ అవుతుందా లేదా అని. ఉద్యోగం ఒక సేఫ్ జోన్ కాబట్టి అటువైపు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒక మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది అనేది, స్ట్రగ్లింగ్ ఉండదు మీన్స్ ఉద్యోగం వచ్చే వరకు స్ట్రగ్లింగ్ చేయాలి, బట్ వచ్చాక రిలాక్స్ అయిపోతుంది. అలాగే ఉంటే ఇంక మన మెయిన్ మోటివ్ వచ్చి మన అమౌంట్ అంతా మనం సంపాదించే ప్రతి రూపాయి మనం వాడే వస్తువుల ద్వారా పక్క దేశాలకి వెళ్ళిపోతుంది. పక్క దేశాలకు వెళ్ళాక దాంట్లో కొన్ని మన శత్రు దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మన డబ్బులతోనే ఆయుధాలు తయారు చేసి ఉగ్రవాద దాడులు తిరిగి మన దేశం మీద చేస్తున్నారు. అంటే మన దేశ ఆర్మీకి నష్టం జరుగుతుంది, రకరకాల నష్టాలు జరుగుతున్నాయి, ఆర్థిక పరమైన నష్టాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం మన స్వదేశీ ఉత్పత్తులను మనం తయారు చేసుకుంటామో అప్పుడు మన వాళ్ళు ఇక్కడ మనం మెయిన్ బయట వెళ్ళి కొనుక్కోవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉత్పత్తులు అందుబాటులో లేకపోవడం, కుటీర పరిశ్రమలు తక్కువగా ఉండడం. సరే ఉత్పత్తులు చేసుకోవాలి, ఓకే, కానీ అది ఎట్లా రసాయన రహితంగా చేసుకోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, బయట ఉత్పత్తులకు మించి దాని ఫలితం ఉండాలి. దానికి ప్రస్తుతం మానవ మనుగడకు ప్రకృతిని రక్షించుకోవడానికి సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఒకే ఒకటి గోమాత. అందరూ అనుకుంటామంటే మనం గోమాతను రక్షించుకోవాలి, కబైలేకలే వాటిని ఆపాలి అని. రక్షించకపోతే నష్టపోయేది గోమాత మాత్రమే కాదు, ముందు మనం నష్టపోతాం. ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కానివ్వండి, వాడుతున్న ప్రోడక్ట్స్ కానివ్వండి, మొత్తం కెమికల్ మయం, రకరకాల జబ్బులు వస్తున్నాయి, అంతు చెక్కని జబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి యువత ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మన ముందు తరం గడిచిపోయింది, దాన్ని మనం ఏం చేసేది లేదు. సో మనం మారాలి. అందరూ ఉద్యోగాల వేటలోనే వెళ్ళిపోతే ఇటు ఎవరు ఉంటారు? సో నేను ఆ విధంగా ఆలోచించాక నాకు అనిపించింది, గోవు ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం ఎందుకు అవి తెలుసుకోకూడదని రాజీవ్ దీక్షిత్ గారి ప్రేరణతో వడ్డీ కృషి గారు అని చెప్పి మచిలీపట్నంలో ఉన్నారు, ఆయన దగ్గర ఉత్పత్తులు నేర్చుకోవడం జరిగింది. అట్లాగే మనకు ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ గారు ఉన్నారు, ఆయన దగ్గర ప్రకృతి వ్యవసాయం శిక్షణ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ప్రకృతి వ్యవసాయం కూడా గోవును ఉపయోగించవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎట్లా ఉపయోగించవచ్చు, నిత్యావసరంలో మనం తయారు చేసే వస్తువుల్లో గోవు పాత్ర ఎంత ఉంది, అట్లాగే పంచగవ్య చికిత్స అని ఉంది. ఆ ఆవు ద్వారా వచ్చే పంచగవ్యాల ద్వారానే చికిత్స ఎట్లా చేసుకోవాలనేది ఉంది. ఈ మూడింటిని మనం గానీ చేసుకోగలిగితే గోవును కాపాడడం పెద్ద కష్టతరమైన పని అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోవును కాపాడడం కాదు, మనల్ని మనం కాపాడుతాం. ఇక్కడ అందరూ గోవును కాపాడుతామంటారు, కానీ వాస్తవం ఏంటంటే మనల్ని కాపాడుకోవడం కోసం మనం గోవును కాపాడుకోవాలి. అందుకని నేను ఈ దారి ఎంచుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం చేసే ప్రయత్నం చేశాను, కానీ మనకు సొంత భూమి లేకపోవడం వల్ల అది చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి సొంత భూమి ఉంటే కొంత పర్వాలేదు, కానీ మనం లీజుకి తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ మనం నష్టం బేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నుంచి మనం బయట రైతుల మీదకి మించి మనం అమౌంట్ సంపాదించవచ్చు, కానీ లీజ్ తీసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే 2-3 ఇయర్స్ మనం తట్టుకునే కేపబిలిటీ మనకు ఉండాలి. మరి అంటే ప్రజెంట్ అంటే ఈ గో ఆధారిత ఉత్పత్తులు ఏమేమి తయారు చేస్తున్నారు?
ప్రస్తుతం నేను గో ఆధారిత ఉత్పత్తులు ధూప్ స్టిక్స్ చేస్తున్నాను. ఓకే. మేజర్గా ధూప్ స్టిక్స్ లో 3 రకాలు చేస్తున్నాను. అట్లాగే మనకు ప్రమిదలు చేస్తున్నాను, దివాళీ టైంకి లక్ష్మీ ప్రమిదని అట్లా. అలాగే వినాయకుని విగ్రహాలు చేస్తున్నాం, పళ్ళ పొడి చేస్తున్నాం. అట్లాగే షాంపూ, పౌడరు, సున్నిపిండి, పిడకలు, యాంటీ రేడియేషన్ చిప్స్. ఎస్పెషల్లీ రీసెంట్గా చేసాం యాంటీ రేడియేషన్ చిప్స్, దానికి మంచి స్పందన వచ్చింది. ఇంకా సున్నిపిండి, షాంపూ, పౌడరు, యాంటీ రేడియేషన్ చిప్స్, అమృతధార అని చెప్పి చేస్తున్నాం. అట్లే దివ్యధార చేస్తున్నాం. ఇట్లా మొత్తం ఒక 18 రకాల ఉత్పత్తులు ప్రజెంట్ చేస్తున్నాం. ఈ ప్రొడక్ట్స్ గో ఆధారిత ఉత్పత్తులన్నీ తయారు చేసుకుంటున్నారు, మరి వీటికి మార్కెటింగ్ ఎలా చేసుకోగలుగుతున్నారు? మనకు ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి జిల్లాలో. విశాఖపట్నం పంపిస్తాను, మచిలీపట్నం పంపిస్తాను, అలాగే హైదరాబాద్ పంపిస్తాను. ఇలా దూర ప్రాంతాలకు కూడా పంపిస్తాను. దూర ప్రాంతాలకి పంపించుకుంటాం. ఏంటంటే లోకల్లో ఇంకా మాకు కొంత దానిపైన జనాలకు అవగాహన తెచ్చే ప్రయత్నంలో ఉన్నాము. ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే దీనికి ప్రాక్టీసెస్ లేదంటే ఆ లెర్నింగ్ ఎప్పుడు చేశారు? తర్వాత మీరు ఓన్ గా ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను వడ్డీ కృషి గారి దగ్గర నేర్చుకునేటప్పుడు గోశాల నాకు మంచి ప్రయోగశాలగా ఉపయోగపడింది. విజయరామ్ గారి దగ్గర తరగటూరు గోశాల మీ ప్రయోగశాలగా మారింది. ఓకే. ఆ గోశాలలో నాకు చాలా వెసులుబాటుగా ఉండేది. అక్కడ చంద్రమ్మన్ ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఆవిడ కొన్ని ప్రొడక్ట్స్ నేర్పించారు. కొన్ని అక్కడ నేర్చుకున్నాను, కొన్ని కృషి గారి దగ్గర నేర్చుకున్నాను, కొన్ని కొన్ని బుక్స్ రిఫర్ చేశాను. మా తాతయ్య గారు ఆయన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్, అలాగే హోమియో ప్లస్ ఆయుర్వేదిక్ ప్రాక్టీసర్. సో తన కొన్ని సలహాలు సూచనలు ఇచ్చేవారు. తను రిఫర్ చెప్పిన కొన్ని బుక్స్ చెప్పేవారు. ఏల్చూరు గారి బుక్స్ కానివ్వండి, మన కష్టాంగ హృదయం, వాగ్భట్టాచార్యుల బుక్స్ కానివ్వండి, ఇట్లా చెప్పినప్పుడు అవి రిఫర్ చేసుకొని కొన్ని సొంత ప్రయోగాలు చేయడం. గోశాలలో నాకు మంచి వెసులుబాటు దొరికింది కరోనా టైంలో. ఎస్పెషల్లీ కరోనా టైంలో అంతా మాకు అక్కడ బ్లాక్. సో మాకు ఉండే 3 సరుకులతో ఏమేమి చేయొచ్చు, ఎట్లా కొత్తగా చేయొచ్చు అని చెప్పి కొన్ని నేర్చుకుని కాకుండా కొన్ని ప్రయోగాలు చేసి తెలుసుకున్నాం. తర్వాత అవి ఇక్కడికి వచ్చి ఇప్పుడు దగ్గర ఇది ప్రాక్టీస్ చేస్తున్నాం 4 years నుంచి. మీరు ఓన్ గా అయితే ప్రాక్టీస్ చేస్తూ ఒక 1 year నుంచి దీన్ని కొంచెం 1 year అంటే సీరియస్ గా అయితే మీరు ఓన్ గా 4 years నుంచి చేస్తున్నాను. బట్ కంప్లీట్ ఇదే దీంట్లో లేను. అంటే పక్కన వేరే ఉద్యోగం చేసుకుంటూ సైడ్ గా ఇది చేసుకుంటూ కంప్లీట్ గా దీనిపైన ఉన్నాను. 1 year నుంచి కంప్లీట్ గా దీనిపైన. ఓకే హరి గారు, మరి మన వ్యూవర్స్ కోసం, అంటే వ్యూవర్స్ అనొచ్చు లేదంటే ఈ పబ్లిక్ కి దీని వాల్యూ తెలిసినప్పుడే దీన్ని ఎక్కువ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే వాటి బెనిఫిట్స్ చెప్తే కనుక పబ్లిక్ కి బాగా యూజ్ అవుతుంది. గోవును సంరక్షించాలంటే ఫస్ట్ దాని ఉపయోగాలు తెలుసుకోవాలి, దాని మహత్యం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేయలేరు. అట్ ద సేమ్ టైం బయట వాడుతున్న ప్రోడక్ట్స్ నెగిటివ్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అగరబత్తీస్ ఉన్నాయి, సో కాల్డ్ బ్రాండ్స్ చాలా వరకు ఏంటంటే కంప్లీట్లీ కెమికల్ బేసిస్. కొన్ని సర్వేస్ ప్రకారం కూడా ఇండియాలో అత్యధికంగా క్యాన్సర్ వస్తుంది లేడీస్కి. కారణం ఏంటంటే వాళ్ళు అగరబత్తి ఎక్కువ వాడతారు. వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానివ్వండి, ఇది ఎక్కువ రావడానికి ఏంటంటే ఒక విధమైన కారణం అగరబత్తిగా చెప్పుకోవచ్చు. అంటే కెమికల్స్ ఎక్కువ వాడేస్తున్నారు లోకల్లో చేసే వాటిల్లో వీటిల్లో. మనకి గోమయంతో చేసే ధూప్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఇంకా డబుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే నష్టం ఎలాగో లేదు కాబట్టి చాలా లాభాలు ఉన్నాయి. మైగ్రేన్ కంట్రోల్ అవుతుంది, ఇంట్లో ఒక ప్లెజెంట్ వాతావరణం వస్తుంది. అట్లాగే మనం O3 లేయర్ కావాల్సిన గ్యాసెస్ ఫామ్ చేస్తుంది. అట్లాగే మీకు గొంతు మంట ఏమైనా ఉన్నా పోతాయి. ఆ పొగ పీలిస్తే మనం దగ్గర పెట్టుకొని పీల్చి మనకు దూపం గట్ట మన పెద్దలు పట్టేవారు, ఆవిరి పట్టడం. అట్లా ఈ పిడక కాల్చిన దాని ద్వారా చాలా చాలా యూజెస్ ఉన్నాయి. అవి ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి కూడా, చాలా మందికి తెలిసే ఉంటాయి, కొత్తగా చెప్పేది ఏం లేదు. దీని ద్వారా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాగే అది కాలిపోయిన తర్వాత కూడా ఆ కచ్చిక ఏదైతే ఉంటుందో బూడిద, దాని ద్వారా కూడా మనకి చాలా యూజెస్ ఉన్నాయి. వాటర్ ప్యూరిఫై చేసుకోవడానికి కావచ్చు, పళ్ళ పొడి చేసుకోవడానికి కావచ్చు, సోప్స్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి దెబ్బలు ఏమైనా ఇంజురీస్ అయితే రక్తం వచ్చిన వాటికి పెట్టవచ్చు. అట్లాగే కాలే గాయాలకి దాని ద్వారా నెయ్యి కలిపి దాంట్లో చేయొచ్చు. ఇట్లా ముందు మనం పంచగవ్యాలు ఏంటో జనాలు తెలుసుకోవాలి. చాలా మందికి తెలుసు, బట్ ఇంకా తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. మనకి ఒకసారి పంచగవ్యాలు మనం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి గోమయం అంటే ఆవు పేడ, అట్లాగే గోమూత్రం, అట్లాగే పాలు, అలాగే పెరుగు, నెయ్యి, ఇవి మనకు పంచగవ్యాలు అంటారు. వీటిని ప్రధానంగా బేస్ చేసుకుంటాం. వీటి ద్వారా మనకి ఇంకా చాలా బై ప్రొడక్ట్స్ చేయొచ్చు. వెన్నతో కొన్ని చేయొచ్చు, నెయ్యిగా మార్చగా కొన్ని చేయొచ్చు. మజ్జిగతో కూడా మా గురువు గారు, ఆయన కృషి గారు, క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి కొన్ని మందులు తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ కొన్ని చేశారు. అంటే అతనే కాకుండా ఇంతకు ముందు కొందరు కేవలం మజ్జిగ తీసుకునే క్యాన్సర్ కణాలు నశించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 6 నెలలు కంటిన్యూస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేవాళ్ళు. మజ్జిగ అంటే మనకు బెలోనా ప్రాసెస్ లో
అంటే మన పాతకాలంలో ఎట్లాగైతే చిలికి వెన్న తీసిన తర్వాత ఉండేది ఉంటుందో దాన్ని యాక్చువల్ అది మజ్జిగ. మామూలుగా మనం ఇంట్లో చేసుకునేది పెరుగు నీరు అంటాం, అది మజ్జిగ కాదు. సో ఆ మజ్జిగతో ఓన్లీ ఆ మజ్జిగను తీసుకొని క్యాన్సర్ కంట్రోల్ చేసుకునే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేవాళ్ళు దాని ద్వారా గోవర్క్ ఒకటి వాడుకుంటూ అట్లాగే మజ్జిగని గోవర్క్ని త్రిఫలా చూర్ణాలని వీటిని కంటిన్యూ చేస్తాం. మనకి చాలా విధానాలు ఉన్నాయండి, బట్ మనం వాటిని తెలుసుకునే దారిలో లేము. గోవు యొక్క ఈ పంచగవ్యాలతో ఇన్ని గొప్ప లాభాలు లేదంటే బెనిఫిట్స్ ఉన్నప్పటికీ అందరికీ తెలియట్లేదు, వాటిని వినియోగంలోకి తీసుకోవట్లేదు. కాబట్టి మనం వీటి విశిష్టతని వీటి తయారీని గురించి మనం కూడా రైతు నేస్తం నుంచి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తానే ఉన్నాం. రైతు నేస్తం ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నేను చూస్తూ ఉంటాం. ఎంతమంది ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళారు, అట్లాగే ఉత్పత్తులు చేసే వాళ్ళు కూడా ఇంతకు ముందు మీ ఛానల్లో నేను చూసాను. చాలా వీళ్ళ సంఖ్య పెరగాలి, ఇంకా సరిపోదు. ఇప్పుడు ఏదో నేను చేస్తున్నది పెద్ద విషయం ఏం కాదు, ఇది పెద్ద గొప్పతనమే కాదు, పెద్ద గ్రేట్నెస్ కాదు. వీళ్ళు ఇప్పుడు నేను చేస్తున్నట్లు మనకి అట్లీస్ట్ పంచాయతీకి ఒకరు వచ్చే రోజు రావాలి. పంచాయతీకి ఒకరు ఉంటే కనీసం ఒక 5-6 ఊళ్ళకి ఒక్కడైనా ఉంటే వాళ్ళు ప్రొడక్ట్స్ ని అక్కడే కొనుక్కునే విధంగా ఊరికి ఒకరున్న అట్లీస్ట్ ఊరికి ఒకరంటే కష్టం అవుతుంది. అంటే మనకి ఇప్పుడు మాకు చూసుకుంటే మా శ్రీకాకుళం జిల్లాలో పంచగవ్య ఉత్పత్తులు చేసే వాళ్ళు ఇంకా వాటి సంఖ్య పెంచాలి. ఇంకొక 2-3 నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నేను చాలా లో బడ్జెట్ లో చేస్తున్నా, చిన్న ఇన్వెస్ట్మెంట్ తో చాలా తక్కువగా ఇంట్లో ఒక్కడనే చేసుకుంటున్నా. దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, దీని ద్వారా ఉపాధి పొందాలి. నేను కనీసం ఒక 10 మందిని పెట్టుకొని చేసే స్థాయికి వెళ్ళాలంటే నేను నేర్చుకున్న దగ్గర ఆయన ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు అట్లా చేసుకోగలగాలి. మరి అంటే మీరు ఈ గోదావరి ఉత్పత్తులు తయారు చేయాలని మీరు డిసైడ్ అయినప్పుడు ఇంటి నుంచి అంటే మీ మదర్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది? నాకు యాక్చువల్లీ మా తాతయ్య గారు, అమ్మ వాళ్ళ నాన్నగారు, మా రెండో మామయ్య, అట్లాగే మా అమ్మగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఫైనాన్షియల్ గా మా మామయ్యలు సపోర్ట్ చేశారు. ఓకే. కొందరు అన్నారు, మా అమ్మ టీచర్ కాబట్టి కొందరు అవహేళన చేశారు. అంటే ఏంటి చదువుకొని ఉద్యోగం వదులుకొని వచ్చిన వాటికి వెళ్లకుండా, సో చాలా మంది గేలు చేశారు. కానీ అమ్మ ఏంటంటే అవన్నీ ఏమి పట్టించుకోలేదు. గ్రేట్ అండి మీ మదర్. తప్పకుండా తను నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే అండి, ఇప్పటి వరకు హరిగారి ద్వారా మనం గోవు యొక్క విశిష్టత అలానే దాని ప్రాముఖ్యతని గురించి మరియు గోవు యొక్క పంచగవ్యాలతో ఎటువంటి ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు అనే విషయాలను తెలుసుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వారి నుండి ప్రత్యక్షంగా ధూప్ స్టిక్స్ మరియు ఆవు పిడకల తయారీని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.